మా బడ్జెట్ తగ్గట్టు కట్టుకున్న డ్రీమ్ హౌస్. అయితే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాం, అందరికి తెలిసిన విషయం. అయితే నేను ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే, రెంట్ అవసరం ఇప్పుడు కట్టొద్దండి, మన వరకే కట్టుకోవాలి. అసలు రెంట్కి ఇవ్వడం వల్ల ఈ ఇంటి ఎంత ఆగం చేస్తున్నారు అనేది చాలా బాధ అనిపిస్తుంది. మొత్తం రెనోవేషన్ చేసినాం ఇల్లంతా కూడా. ఈ ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. మా ఆడపడుచు కూతురు ఇక్కడే పెళ్లి కూతురు చేయడం, కుటుంబం పెట్టుకోవడం, మా అమ్మాయి ఫంక్షన్, ఎంత రకాల గెట్ టుగెదర్స్ అండి. ఇప్పుడు అన్నీ తలుచుకుంటే నా పాప నేను ఇవి చేశాను అనిపిస్తుంది. ఈ షోకేస్ చూడండి. ఈ షోకేస్లో ఆ రోజు నేను ఫ్యాషన్ కదా, నాకు చాలా బొమ్మలు అంటే చాలా ఇష్టం. సుల్తాన్ బజార్ వెళ్ళి ఎవ్రీ సాటర్డే చిన్న బొమ్మలు ఏదో అంత అసలు 50 రూపీస్ 100 రూపీస్ అట్లా ఉంటే దీనంతా నింపేదాన్ని. నింపేసి దీనికి ఒక మంచి పాలిథిన్ కవర్ ఇట్లా వేసేసుకొని ఇది మంత్లీ వన్స్ దీన్ని శుభ్రం చేయడం, ఇది అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. చాలా మెమరీస్ ఉన్నాయి. మై డ్రీమ్ హౌస్ ఇదంతా కూడా మై డ్రీమ్ హౌస్. మాకు కింది పోర్షన్లకు రావాలని ఉంది మాకు. మా అమ్మాయి ఫంక్షన్ 2 చేతులు, ఎంత హ్యాపీ అనిపిస్తుందో మాకు. ఇది ఎన్ని కలర్స్ వేసినా కూడా పోతలేదు. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫంక్షన్స్ అవ్వడం. ఈ టైల్స్ అన్ని కూడా కొత్తగా వేయించుకున్నామండి. సో మాకైతే కిందికి రావాలని ఇక్కడికి వచ్చేసి, అంటే ఒక టర్న్ ఇచ్చేసి మేము కింది పోర్షన్కి వచ్చేస్తాము, పైన రెంట్కి ఇచ్చేస్తాము. ఎంత బాగా వేయించుకున్నాము. రెంట్కి ఇవ్వాలని అనిపిస్తలేదు, బట్ తప్పదు. అప్పట్లో మా చిన్న గుడి, మా చిన్న మందిరం, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కృష్ణుడి పాదాలన్నీ వేసి, అక్కడి నుంచి కృష్ణాష్టమి ఇట్లా పాదాలన్నీ వేసి కృష్ణాష్టమి చేసేదాన్నండి. అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనిపించేది. మొత్తం టైల్స్ అన్ని మార్పించినాము. మా బడ్జెట్లో మేము 28 years బ్యాక్ కట్టుకున్న మన దిగిపోతానండి. ఎలా అందరికీ తెలుసు, అందరు చూశాను, బట్ ఒక మెమోరీ లాగా